ఓం శాంతి 8/4/2024 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, ఈ కళ్ళతో చూస్తున్నదంతా సమాప్తమవుతుంది కనుక దీనిపై మీకు అనంతమైన వైరాగ్యం ఉండాలి. తండ్రి మీ కొరకు నూతన ప్రపంచాన్ని తయారు చేస్తున్నారు. ప్రశ్న: పిల్లలైన మీ సైలెన్స్లో ఏ రహస్యం ఇమిడి ఉంది? జవాబు: మీరు సైలెన్స్లో కూర్చున్నప్పుడు శాంతి ధామాన్ని స్మృతి చేస్తారు. సైలెన్స్ అనగా జీవించి ఉండి మరణించడము అని మీకు తెలుసు. ఇక్కడ తండ్రి సద్గురువు రూపంలో మీకు సైలెన్స్గా ఉండడం నేర్పిస్తూ ఉన్నారు. మీరు సైలెన్స్లో ఉండి మీ వికర్మలను దగ్ధం చేసుకుంటారు. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి అనే జ్ఞానం మీకు ఉంది. ఇతర సత్సంగాలలో శాంతిగా కూర్చున్న వారికి శాంతి ధామం గురించిన జ్ఞానం ఉండదు. ఓం శాంతి. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలతో శివబాబా మాట్లాడుతూ ఉన్నారు. కానీ గీతలో శ్రీకృష్ణుడు మాట్లాడినట్లు ఉంది. వాస్తవానికి చెప్పినది శివబాబాయే. కృష్ణుణ్ణి తండ్రి అని అందరూ పిలువరు. లౌకికము మరియు పారలౌకికంలో ఇరువురు తండ్రులు ఉంటారు అని భారతవాసులకు తెలుసు. పారలౌకిక తండ్రిని, ఆత్మల తండ్రిని పరమపిత అంటారు. లౌకిక తండ్రిని పరమపిత అని అనరు. మీకు లౌకిక తండ్రి గురించి తెలుసు. లౌకిక తండ్రి తెలిపించడం లేదు ఇక్కడ. పారలౌకిక తండ్రి పారలౌకిక పిల్లలకు, ఆత్మలకు అర్థం చేయిస్తూ ఉన్నారు. మొట్టమొదట మీరు శాంతిధామానికి వెళ్తారు. దానిని మీరు ముక్తిధామము, నిర్వాణధామము లేక వానప్రస్థం అని కూడా అంటారు. తండ్రి చెప్తూ ఉన్నారు, పిల్లలారా ఇప్పుడు శాంతిధామానికి వెళ్ళాలి. దానిని మాత్రమే టవర్ ఆఫ్ సైలెన్స్ అనగా శాంతి శిఖరము అని అంటారు. ఇక్కడ కూర్చున్నప్పుడు మొట్టమొదట శాంతిలో కూర్చోవాలి. ఏ సత్సంగంలోనైనా మొట్టమొదట శాంతిలో కూర్చుంటారు, కానీ వారికి శాంతిధామం గురించిన జ్ఞానం లేదు. ఆత్మలైన మనము ఈ పాత శరీరాన్ని వదిలి ఇంటికి వెళ్ళాలి అని పిల్లలకు తెలుసు. ఏ సమయంలోనైనా శరీరం వదలవచ్చు. కావున ఇప్పుడు తండ్రి ఏం చదివిస్తున్నారో దానిని బాగా చదువుకోవాలి. వారు పరమ శిక్షకులు కూడా. అలాగే వారు సద్గతి దాత అయిన గురువు కూడా అవుతారు. వారితో యోగమును జోడించాలి. ఈ ఒక్కరే 3 సేవలు చేస్తారు. ఇలా ఇంకెవ్వరూ ఒక్కరే 3 సేవలు చేయలేరు. ఈ తండ్రి సైలెన్స్ను కూడా నేర్పిస్తారు. జీవించియుండి మరణించుటనే సైలెన్స్ అని అంటారు. ఇప్పుడు మనం శాంతిధామమైన మన ఇంటికి వెళ్ళాలి అని పిల్లలైన మీకు తెలుసు. ఎంతవరకు పవిత్ర ఆత్మలుగా అవ్వరో అంతవరకు వాపస్ ఇంటికి ఎవ్వరూ వెళ్ళలేరు. అందరూ వెళ్ళాలి. అందువలన చేసిన పాపకర్మలకు శిక్షలు అంతిమ సమయంలో లభిస్తాయి. తర్వాత పదవి కూడా భ్రష్టం అవుతుంది. మాయతో ఓడిపోవడం వలన శిక్షలు కూడా తినాల్సి పడుతుంది. మాయపై విజయం కలిగించేందుకే తండ్రి వస్తారు, కానీ అజాగ్రత్త వలన తండ్రిని స్మృతి చెయ్యరు. ఇక్కడ ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయాలి. భక్తి మార్గంలో కూడా చాలా భ్రమిస్తూ ఉంటారు. ఎవరికి తల వంచి నమస్కరిస్తున్నారో వారి గురించే తెలియదు. తండ్రి వచ్చి భ్రమించడం, వెతకడం నుండి ముక్తి కలిగిస్తారు. జ్ఞానము పగలు అని, భక్తి రాత్రి అని తండ్రి వచ్చి అర్థం చేస్తూ ఉన్నారు. రాత్రి సమయంలోనే ఎదురు దెబ్బలు తింటారు. జ్ఞానము ద్వారా పగలు అనగా సత్య త్రేతాయుగాలు, భక్తి అనగా రాత్రి ద్వాపర కలియుగాలు. ఇది పూర్తి డ్రామాలోని కాల పరిమితి. సగం సమయం పగలు, సగం సమయం రాత్రి. ప్రజాపిత బ్రహ్మకుమారిల పగలు మరియు రాత్రి. ఇది అనంతమైన విషయం. అనంతమైన తండ్రి అనంతమైన సంగం యుగంలో వస్తారు. అందుకే దీనిని శివరాత్రి అని అంటారు. శివరాత్రి అని దేనికంటారో మనుషులకు తెలియదు. ఇది మధ్య సమయం. అందువలన మీకు తప్ప ఇంకెవ్వరికీ శివరాత్రి మహత్వం తెలియదు. రాత్రి సమాప్తమై పగలు ప్రారంభమైనప్పుడు దానిని పురుషోత్తమ సంగం యుగం అని అంటారు. పాత మరియు నూతన ప్రపంచంలో మధ్య సమయం. తండ్రి ప్రతి పురుషోత్తమ సంగమ యుగంలో వస్తారు, అంతేకాని యుగ యుగంలో రారు. సత్య త్రేతాయుగంలో సంగమాన్ని కూడా సంగమ యుగం అని అంటారు. ఇది తప్పు అని తండ్రి చెప్తున్నారు. అంటే సత్య త్రేతాల మధ్య సమయాన్ని సంగమ యుగము అనడం తప్పు అని.
నన్ను స్మృతి చేస్తే పాపాలు వినాశనం అవుతాయి అని శివబాబా చెప్తున్నారు. దీనిని యోగ అగ్ని అని అంటారు. మీరంతా బ్రాహ్మణులు పవిత్రంగా అయ్యేందుకు యోగం నేర్పిస్తారు. ఆ బ్రాహ్మణులు కామచితిపై కూర్చోబెడతారు. ఆ బ్రాహ్మణులకు సత్యమైన బ్రాహ్మణులైన మీకు రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది. వారు గర్భజనిత బ్రాహ్మణులు, మీరు ముఖ వంశావళి. ప్రతి విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. అనంతమైన తండ్రిని స్మృతి చేస్తే వికర్మలు వినాశనం అవుతాయి అని, అంతేకాక వారి నుండి వారసత్వం లభిస్తుంది అని. ఎవరు వచ్చినా వారికి అర్థం చేయించబడుతుంది. ఎంతెంత దైవీ గుణాలను ధారణ చేసి ఇతరులతో చేయిస్తారో మీరు అంత శ్రేష్టమైన పదవిని పొందుతారు. పతితులను పావనంగా చేయడానికే తండ్రి వచ్చారు. కావున మీరు కూడా ఈ సేవ చేయాలి. అందరూ పతితులే. గురువులు ఎవ్వరిని పావనంగా చేయలేరు. పతిత పావనుడు అనే పేరు ఒక్క శివబాబాదే. వారు ఇక్కడికే వస్తారు. డ్రామా ప్లాన్ అనుసారంగా అందరూ పూర్తి పతితులైనప్పుడు తండ్రి వస్తారు. మొట్టమొదట పిల్లలకు పరమాత్మ అయిన నన్ను స్మృతి చెయ్యండి అని తండ్రి తెలిపిస్తూ ఉన్నారు. వారు పతిత పావనులు అని మీరు అంటారు కదా. ఆత్మిక తండ్రిని పతిత పావనుడని అంటారు. ఓ భగవంతుడా, లేక ఓ తండ్రి అని కూడా అంటారు. కానీ ఎవ్వరికి వారి పరిచయం లేదు. ఇప్పుడు సంగమ వాసులైన మీకు పరిచయం లభించింది. వారు నరకవాసులు, మీరు నరకవాసులు కాదు. అవును, ఎవరైనా ఓడిపోతే ఒక్కసారిగా క్రింద పడిపోతారు. చేసిన సంపాదనంతా సమాప్తమైపోతుంది. పతితుల నుండి పావనంగా అవ్వడమే ముఖ్యమైన విషయం. ఇది వికారీ ప్రపంచం, అది నిర్వికారీ ప్రపంచం, స్వర్గం. నూతన ప్రపంచంలో దేవతలు రాజ్యం చేస్తారు. ఇప్పుడు పిల్లలైన మీకు ఈ విషయం తెలిసింది. మొట్టమొదట దేవతలే అందరికంటే ఎక్కువ జన్మలు తీసుకుంటారు. అందులో కూడా మొదట సూర్యవంశీయులు వస్తారు. 21 తరాలకు వారసత్వాన్ని పొందుతారు. అది ఎంతటి పవిత్రత! సుఖశాంతుల బేహద్దు వారసత్వం. సత్యుగంను పూర్తి సుఖధామమని అంటారు. త్రేతాను సగం అని అంటారు. ఎందుకంటే 2 కళలు తగ్గుతాయి. కళలు తగ్గిపోతే ప్రకాశం కూడా తగ్గిపోతుంది. చంద్రునిలో కూడా కళలు తగ్గగానే ప్రకాశం తక్కువైపోయింది. చివరికి ఒక గీత మాత్రమే మిగులుతుంది, పూర్తిగా నశించదు. మీది కూడా అలాగే పూర్తిగా అయిపోదు, ఖాళీ అయిపోదు. దీనిని పిండిలో ఉప్పు ఉన్నంత అని అంటారు. తండ్రి కూర్చొని ఆత్మలకు తెలియజేస్తూ ఉన్నారు. ఇది ఆత్మ మరియు పరమాత్మల కలయిక. ఇది బుద్ధి ద్వారా గ్రహించవలసిన విషయం. పరమాత్మ ఎప్పుడు వస్తారు? ఎప్పుడైతే చాలామంది ఆత్మలు లేక చాలామంది మనుషులు అవుతారో అప్పుడు పరమాత్మ మేళాలో వస్తారు. ఆత్మల మరియు పరమాత్మ మేళ ఎందుకు జరుగుతుంది? ఆ మేళాలైతే మలినపరిచేందుకు జరుగుతాయి. ఈ సమయంలో మీరు తోట యజమాని ద్వారా ముళ్ళ నుండి పుష్పాలకు అవుతున్నారు. ఎలా అవుతారు? స్మృతి బలముతో అవుతారు. తండ్రిని సర్వశక్తివంతుడు అని అంటారు. తండ్రి ఎలా సర్వశక్తివంతుడు, అలా రావణుడు కూడా తక్కువ శక్తిశాలి కాదు. తండ్రి స్వయంగా చెప్తున్నారు, మాయ చాలా శక్తివంతమైనది, దుస్తరమైనది, అంటే జయింపనలవి కానిది. బాబా, మేం మిమ్మలను తలంపు చేస్తాము, కానీ మాయ మా స్మృతిని మరపింపచేస్తుంది అని పిల్లలు అంటారు. ఒకరికొకరు శత్రువులు కదా. మాయతో మీరు, మీతో మాయ. తండ్రి వచ్చి మాయ పైన విజయం కలిగిస్తారు. మాయ మళ్ళీ ఓడిస్తుంది. దేవతలు మరియు అసురుల యుద్ధమును చూపించారు, కానీ అలాంటిది ఏదీ లేదు. వాస్తవానికి యుద్ధము ఇదే. మీరు తండ్రిని స్మృతి చేయడం ద్వారా దేవతలకు అవుతారు. మాయ స్మృతిలోనే విఘ్నాలు వేస్తుంది. చదువులో విఘ్నాలు కలిగించదు, స్మృతిలోనే విఘ్నాలు ఏర్పడతాయి. క్షణము మాయ మరపింపచేస్తుంది. దేహాభిమానులుగా అయితే మాయ ద్వారా చెంప దెబ్బలు తగులుతాయి. కామ వికారులకు చాలా కఠినమైన శబ్దాలను వాడవలసి వస్తుంది. ఇది రావణ రాజ్యం. పావనంగా అవ్వమని ఇక్కడ కూడా అర్థం చేయిస్తారు. అయినా పావనంగా అవ్వరు. తండ్రి చెప్తున్నారు, పిల్లలారా వికారాలలోకి వెళ్ళకండి, ముఖమును నల్లగా చేసుకోకండి. అయినా మాయ ఓడించింది అని వ్రాస్తారు, అనగా ముఖం నల్లగా చేసుకొని కూర్చుంటారు. తెల్లగా మరియు నల్లగా ఉంటారు కదా. వికారులు అనగా నల్లని వారు, నిర్వికారులు అనగా తెల్లని వారు. శ్యామ్ సుందరుని అర్థం కూడా మీకు తప్ప ప్రపంచంలో మరెవ్వరికీ తెలియదు. కృష్ణుణ్ణి కూడా శ్యామ్ సుందరుడు అని అంటారు.
తండ్రి వారి పేరుకు అర్థమును తెలియజేస్తూ ఉన్నారు. కృష్ణుడు స్వర్గంలో ప్రప్రథమ రాకుమారుడు. సుందరతలో వీరు నంబర్ వన్‌లో పాస్ అవుతారు. పవిత్రతలో. తర్వాత పునర్జన్మలు తీసుకుంటూ, తీసుకుంటూ క్రిందకు దిగుతూ, దిగుతూ నల్లగా అనగా అపవిత్రంగా అవుతాడు. కనుక శ్యామ్ అంటే నలుపు, సుందరం అంటే పవిత్రతతో ఉండేదానికి గుర్తుగా శ్యామ్ సుందర్ అని పేరు పెట్టారు. ఈ అర్థాన్ని కూడా తండ్రి తెలియజేశారు. శివబాబా అయితే సదా సుందరులు. వారు వచ్చి పిల్లలైన మిమ్ములను సుందరంగా, పవిత్రంగా చేస్తారు. పతితులు నల్లగా, పావనులు సుందరంగా ఉంటారు. సహజ సౌందర్యం ఉంటుంది. స్వర్గ అధికారులకు అవ్వాలి అని పిల్లలైన మీరిచ్చటకు వచ్చారు. కనుకనే మాతలు స్వర్గ ద్వారమును తెరుస్తారు అని శివ భాగవంతుడి యొక్క వాచ అంటే శివబాబా చెప్తున్నారు. అందుకే వందే మాతరం అని గాయనం చేయబడుతుంది. వందే మాతరం అన్నప్పుడు పిత కూడా ఉంటారు అనున్నది స్పష్టం అవుతుంది. తండ్రి మాతల మహిమను పెంచుతారు. మొదట లక్ష్మి, తర్వాత నారాయణుడు. ఇక్కడ మొదట మిస్టర్, తర్వాత మిస్సెస్ అంటారు ఈ ప్రపంచంలో. డ్రామా రహస్యం ఇలా తయారై ఉంది. రచయిత అయిన తండ్రి మొదట తమ పరిచయం ఇస్తారు. ఒకరు హద్దులోని లౌకిక తండ్రి, మరొకరు అనంతమైన పారలౌకిక తండ్రి. అనంతమైన తండ్రిని స్మృతి చేస్తారు. ఎందుకంటే వారి ద్వారా అనంతమైన వారసత్వం లభిస్తుంది. హద్దులోని వారసత్వం లభిస్తున్న అనంతమైన తండ్రిని గుర్తు చేసుకుంటూ ఉంటారు. బాబా మీరు వచ్చినట్లయితే మేము ఇతర సాంగత్యాలను వదిలి ఒక్క మీతోనే బుద్ధిని జోడిస్తాము అని అంటారు. ఇది ఎవరన్నారు? ఆత్మ అంటుంది. ఆత్మనే ఈ అవయవాల ద్వారా పాత్రను అభినయిస్తుంది. ప్రతి ఆత్మ ఎలాంటి కర్మలు చేస్తుందో అలాంటి జన్మ తీసుకుంటుంది. ధనవంతంగా పేదగా అవుతుంది. ఇవి కర్మలు కదా. ఈ లక్ష్మీనారాయణులు విశ్వానికి అధికారులు. వీరు ఏం చేశారో మీకు మాత్రమే తెలుసు. అంతేకాక మీరు మాత్రమే ఇతరులకు అర్థం చేయించగలరు. ఈ కనుల ద్వారా ఏమేం చూస్తారో వాటన్నింటిపైన వైరాగ్యం కలిగి ఉండాలి అని తండ్రి చెప్తారు. ఇవన్నీ సమాప్తం అవ్వనున్నవి. నూతన ఇల్లు కడుతున్నప్పుడు పాత దానిపైన వైరాగ్యం వచ్చేస్తుంది. బాబా స్వర్గం అనే క్రొత్త ఇంటిని తయారు చేస్తున్నారు. కావున మేము అందులోకి వెళ్తాము అని పిల్లలు అంటారు. ఈ పాత ఇల్లు ఈ ప్రపంచం విరిగి ముక్కలైపోతుంది. ఇది బేహద్దు విషయం. అక్కడ హద్దు ఇల్లు, ఇక్కడ బేహద్దు ప్రపంచం. తండ్రి స్వర్గ స్థాపన చేసేందుకు వచ్చారు అని ఇది పాత చీచీ ప్రపంచం అని పిల్లలకు తెలుసు. పిల్లలైన మీరిప్పుడు త్రిమూర్తి శివుడికి ఎదురుగా కూర్చొని ఉన్నారు. మీరు విజయులుగా అవుతారు. వాస్తవానికి త్రిమూర్తి మీ రాజ్య ముద్రిక. మీ బ్రాహ్మణ కులము అన్నిటికంటే శ్రేష్టమైనది. ఇది శిఖరం పిలక వంటిది. ఇక్కడ రాజ్యం స్థాపన అవుతూ ఉంది. ఈ రాజ్య ముద్రికను గురించి అంటే బ్యాడ్జ్ బ్రాహ్మణులైన మీకు మాత్రమే తెలుసు. శివబాబా మనలను దేవీ దేవతలుగా చేసేందుకు బ్రహ్మ ద్వారా చదివిస్తూ ఉన్నారు. వినాశనమైతే తప్పకుండా జరుగుతుంది. ప్రపంచం తమో ప్రధానంగా అయిపోయింది. ఇందులో ప్రాకృతిక వైపరీత్యాలు కూడా సహాయం చేస్తాయి. బుద్ధి ద్వారా ఎంతో విజ్ఞానాన్ని తెలుపుతూ ఉంటారు. కడుపు నుండి ఏ రోకలి వెలువడలేదు భారతంలో చెప్పినట్ల. ఈ వినాశ సాధనాలు విజ్ఞానము ద్వారానే వెలువడ్డాయి. దీని ద్వారా మొత్తం కులమునంతా సమాప్తం చేసేస్తారు. శ్రేష్టాతి శ్రేష్టమైన వారు శివబాబాని పిల్లలకు అర్థం చేయించబడింది. పూజ కూడా ఒక్క శివబాబాకు మరియు దేవతలకు చేయవలసి ఉంటుంది. బ్రాహ్మణులకు పూజ జరగదు. ఎందుకంటే మీ ఆత్మ పవిత్రమైంది కానీ శరీరం పవిత్రంగా లేదు కనుక పూజకు అర్హత కలిగి ఉండరు. కానీ మహిమకు యోగ్యులు. మీరు మళ్ళీ ఎప్పుడు దేవతలుగా అవుతారో అప్పుడు ఆత్మ కూడా పవిత్రము, శరీరం కూడా క్రొత్తది పవిత్రమైనది లభిస్తుంది. ఈ సమయంలో మీరు మహిమా యోగ్యులుగా అయ్యారు. అందరూ మెచ్చుకోవడానికి, పొగడడానికి అర్హులుగా. వందే మాతరం అని గాయనం చేయబడుతుంది. మాతల సైన్యం ఏం చేసింది? మాతలే అందరికీ శ్రీమత అనుసారం జ్ఞానంనిచ్చారు. మాతలే అందరికీ జ్ఞానామృతాన్ని త్రాగిస్తారు. యథార్థ రీతిలో మీరు మాత్రమే అర్థం చేయిస్తారు. శాస్త్రాలలో అయితే అనేక కథలను వ్రాసేశారు. అవి వారు కూర్చొని వినిపిస్తారు. మీరు కూడా అవి వింటూ సత్యము సత్యము అని అనేవారు. మీరిప్పుడు కూర్చొని జ్ఞానాన్ని వినిపిస్తే అప్పుడు వారు కూడా సత్యం సత్యం అని అంటారు. ఇప్పుడు మీరు సత్యము సత్యము అని ఆ విషయాలను వినరు.
మనుషులు ఎంత రాతి బుద్ధి కలవారిగా అయ్యారు అంటే అన్నింటికీ సత్యము సత్యము అని అంటూనే ఉంటారు. రాతి బుద్ధి మరియు బంగారు బుద్ధి అని గాయనం కూడా ఉంది. పారస బుద్ధి అనగా పారసనాథుడు. నేపాలులో పారస్నాథుడి చిత్రం ఉంది అని అంటారు. పారస్పురానికి నాథులెవరు? ఈ లక్ష్మీనారాయణలే. వారి రాజవంశం ఉంది. ఇప్పుడు ముఖ్యమైన విషయం రచయిత మరియు రచనల రహస్యం తెలుసుకోవడం. దీనిని గురించి ఋషులు మునులు కూడా నేతి నేతి మాకు తెలియదు తెలియదు అని అంటూ వచ్చారు. ఇప్పుడు మీరు తండ్రి ద్వారా అన్నీ తెలుసుకున్నారు అనగా ఆస్తికులుగా అవుతారు. మాయా రావణుడు నాస్తికులుగా చేశాడు. అచ్చా, మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, మేము బ్రహ్మముఖ వంశావళి బ్రాహ్మణులము. మాది సర్వోత్తమ కులం. మేం పవిత్రంగా అవ్వాలి, పవిత్రంగా చెయ్యాలి. పతిత పావనులైన తండ్రికి సహాయకారులుగా అవ్వాలి అనే స్మృతి సదా ఉండాలి. సెకండ్ పాయింట్, స్మృతిలో ఎప్పుడు అజాగ్రత్తగా ఉండి తప్పులు చేయరాదు. దేహ అభిమానం కారణంగానే మాయ స్మృతిలో విఘ్నాలను కలిగిస్తుంది. కనుక మొదట దేహ అభిమానాన్ని వదలాలి. యోగ అగ్ని ద్వారా పాపాలను నాశనం చేసుకోవాలి. వరదానము, సాధనాల ప్రవృత్తిలో ఉంటూ అంటే గృహస్థంలో అనేక సాధనాలు ఉంటాయి. అవి ఉపయోగిస్తూ కూడా కమల పుష్ప సమానం అతీతంగా ప్రియంగా ఉండే బేహద్దు వైరాగీ భవ. సాధనాలు లభిస్తే వాటిని విశాల హృదయంతో ఉపయోగించండి. ఈ సాధనాలు అంటే వస్తువులు, వైభవాలు లాంటివి ఉండేదే మీ కొరకు. కానీ సాధనను మర్చిపోకండి, పురుషార్థాన్ని. పూర్తి బ్యాలెన్స్ ఉండాలి. సాధనాలు చెడ్డవి కాదు. సాధనాలు మీ కర్మలకు యోగానికి లభించిన ఫలం. కానీ సాధనాల ప్రవృత్తిలో ఉంటూ కమలపుష్ప సమానం న్యారాగా తండ్రికి ప్రియంగా అవ్వాలి. సాధనాలను ఉపయోగిస్తూ వాటి ఆకర్షణ ప్రభావంలోకి వెళ్ళకండి. సాధనాలలో అనంతమైన వైరాగ్య వృత్తి మర్జ్ అవ్వరాదు, గుప్తం కారాదు. మొదట స్వయంలో వైరాగ్య వృత్తిని ఉత్పన్నం చేయండి. తర్వాత విశ్వంలో ఆ వాయుమండలాన్ని, వైరాగ్య వృత్తి యొక్క వాయుమండలాన్ని వ్యాపింపచేయండి. స్లోగన్, పరేషాన్ను అంటే వ్యాకులతను మీ షాండ్లో అంటే స్వమానంలో స్థితం చేయడమే అన్నింటికంటే మంచి సేవ. అవ్యక్త ఇషారా. పరమాత్మ ప్రత్యక్షత కొరకు పరస్పరంలో సంస్కార మిలనం యొక్క రాస్ చేస్తూ సంఘటనను శక్తిశాలిగా తయారు చేయటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. మనస్సులో ఎప్పుడు ఏ సంకల్పం ఉత్పన్నమైనా అందులో సత్యత, స్వచ్ఛత ఉండాలి. లోపల ఏ భావ స్వభావాలు, పాత సంస్కారాలు లేక వికర్మల మురికి ఉండరాదు. ఎవరు ఇలాంటి స్వచ్ఛతతో ఉంటారో వారు సత్యతతో ఉంటారు. అంటే స్వచ్ఛతలో ఉంటే సత్యత కూడా ఉంటారు. మరియు అందరికీ ప్రియంగా కాగలరు. ఇందులో కూడా అందరికంటే ముందు బాబాకు ప్రియంగా కాగలుగుతారు స్వచ్ఛత, సత్యత ఉంటే. తర్వాత దైవీ పరివారానికి ప్రియంగా కాగలరు. సంస్కారాల టక్కర్ నుండి రక్షింపబడి ఉంటారు. ఓం శాంతి.